ఏఐ స్టూడెంట్ లో పవర్ అండ్ ఇంట్రెస్ట్ ని గుర్తించి కెరియర్ ట్రాక్ ని అందిస్తాయి. అసిస్టివ్ టెక్నాలజీస్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, స్క్రీన్ రికార్డర్, స్క్రీన్ రీడర్స్ అండ్ బ్రెయిలీ డిస్ప్లేస్ డిజేబిలిటీ స్టూడెంట్స్ కి ఉపయోగపడతాయి. ఏఐ ట్రాన్స్క్రిప్షన్ సర్వీస్ లెక్చర్స్ అందుబాటులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజిప్ట్ ఎడ్యుకేషన్ రైటింగ్, మ్యాథమెటిక్స్ అండ్ గవర్నెన్స్ మీద ఫోకస్ అయి ఉండేది. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ అండ్ వర్చువల్ రియాలిటీ విఆర్, దీనితో ఇమ్మర్సివ్ లెర్నింగ్ చేయవచ్చు. ఏఆర్ అప్లికేషన్లో హిస్టారికల్ ఈవెంట్స్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంకా స్టూడెంట్స్ ని 3D మోడల్స్ లోకి ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తాయి. స్టూడెంట్స్ దూరంగా ఉండి ఒకే ప్రాజెక్ట్ పై కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. మీరు స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా చాలా బాగా ఉపయోగపడే మంచి సరుకు అయితే ఈ వీడియోలో ఉంది. మానవ జాతి శతాబ్దాలుగా ఎడ్యుకేషన్ నుంచి చాలా నేర్చుకొని వాళ్ళ స్కిల్స్ అయితే పెంచుకుంటూ మంచిగా అయితే డెవలప్ అయ్యారు. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో చాలా బాగా అయితే మార్పులు అయితే వస్తున్నాయి. ఫ్యూచర్ లో క్లాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయో, ఏఐ హ్యూమన్ టీచర్స్ ని రీప్లేస్ చేయగలుగుతుందా, అండ్ ఇంకా మనకి పనిష్మెంట్లు, స్కేళ్ళు, స్టిక్కులతో వాతలు అయితే తగ్గుతాయా లేదా అని ఈ వీడియోలో చూద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓరల్ ట్రెడిషన్ అయితే అప్పట్లో ఉండేది. ఆ ట్రెడిషన్ లో వచ్చేసి టీచింగ్ కథలు చెప్పడం ద్వారా అయితే స్టార్ట్ అయ్యింది. సర్వైవల్, కల్చరల్ అండ్ మోరల్స్ గురించి అయితే పెద్దవాళ్ళ మాటల ద్వారా అయితే నేర్చుకున్నారు. హంటింగ్, ఫార్మింగ్ అండ్ ఇంకా వృత్తి నైపుణ్యాలు లాంటివి ప్రాక్టికల్ గా చేతి వృత్తితో అయితే నేర్చుకొని, అంటే ప్రాక్టికల్ గా చేసి నేర్చుకునే వాళ్ళు అనమాట. ప్రాచీన నాగరికత 3000 BCE నుండి 500 CE వరకు ఈజిప్ట్ ఎడ్యుకేషన్ రైటింగ్, మ్యాథమెటిక్స్ అండ్ గవర్నెన్స్ మీద ఫోకస్ అయి ఉండేది. గ్రీక్స్ వాళ్ళ మెథడ్స్ క్రిటికల్ థింకింగ్, సైన్స్ అండ్ ఫిలాసఫీ మీద ఉండేవి. చైనాలో మోరల్ ఎడ్యుకేషన్, రెస్పెక్ట్ ఫర్ అథారిటీస్ అండ్ ఇంకా రైటింగ్ అండ్ లిటరేచర్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. మతపరమైన ఎడ్యుకేషన్ ఇది 500 నుండి 1500 మధ్య జరిగింది. యూరోప్ లో మఠాలు, మత సంస్థలు విద్యా కేంద్రాలుగా మారాయి. తత్వశాస్త్రం, లాటిన్ అండ్ ఇంకా ప్రాచీన గ్రంథాలు టీచ్ చేసేవాళ్ళు. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ లో గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రంలో ప్రిన్సిపల్స్ ని చెప్పేవాళ్ళు. ప్రింటింగ్ మిషన్ 1440లో కనిపెట్టాక నాలెడ్జ్ ఇంకా పెరిగింది. ఎడ్యుకేషన్ హ్యూమనిజం, సైన్స్, ఆర్ట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మీద షిఫ్ట్ అయ్యాయి. పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. 19th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది. స్కూల్స్ మ్యాండేటరీ అయ్యాయి అండ్ స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. టీచింగ్ మెథడ్, డిసిప్లిన్, మోరలైజేషన్ మీద ఫోకస్ అయ్యింది. 20th సెంచరీలో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ వచ్చింది. జాన్ డివే అనే వ్యక్తి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ని ఎంకరేజ్ చేశాడు. స్కూల్స్ సబ్జెక్ట్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇలాంటివన్నీ చెప్పారు. టెక్నాలజికల్ అడ్వర్టైజ్మెంట్స్ లైక్ ప్రొజెక్టర్స్, ఆడియో రికార్డర్స్ టీచింగ్ కి సపోర్ట్ గా వచ్చాయి. 21st సెంచరీ మోడర్న్ ఎరాలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ తో ఎడ్యుకేషన్ లో విప్లవాన్ని సృష్టించాయి. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఈ బుక్స్, ఇంటరాక్టివ్ వెబ్ బోర్డ్స్ వచ్చాయి. పర్సనలైజ్డ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని డెవలప్ చేశాయి. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఆర్ అండ్ విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఇలాంటి అడాప్టివ్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇండివిజువల్ గా అంటే మనం చదువుకునే విధంగా అయితే ఎక్స్పీరియన్సెస్ అయితే మనం అయితే ఫేస్ చేస్తాం ఫ్యూచర్ లో. డే బై డే టెక్నాలజీ ఎదిగే కొద్దీ టెక్నాలజీకి సంబంధించిన అంటే టెక్నాలజీకి సరిపడా స్కిల్స్ అయితే నేర్పించడం రోజు రోజు ఒక ఎయిమ్ గా అయితే మారిపోతుంది. చదువు, ఎడ్యుకేషన్ వచ్చేసి మనుషుల అవసరాలు, ఆశయాలను అయితే నెరవేరుస్తూ ఉంటుంది. జీవన నైపుణ్యాల నుంచి అంతర్జాతీయ ఆవిష్కరణలకు సంబంధించిన పౌరుల్ని తయారు చేసే దిశగా అయితే మారుతుంది. ప్రెసెంట్ డే ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడున్న కాలంలో తరగతి గదులు అయితే అంటే మన క్లాస్ రూమ్స్ వచ్చేసి కొత్త టెక్నాలజీతో అయితే మోడిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. టీచింగ్ అండ్ లెర్నింగ్ సంబంధించిన అనుభవాల్ని మెరుగుపరచడానికి కొత్త విధానాలు అయితే మనకి అమల్లోకి వస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు వాడుతున్న ముఖ్యమైన టెక్నాలజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, దీనివల్ల ఖాన్ అకాడమీ అండ్ డ్యూలింగో వంటి ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ స్టూడెంట్స్ యొక్క అవసరాలకు అనుగుణంగా లెసన్స్ ని మార్చుకుంటాయి. వాళ్ళ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేస్తూ ఫీడ్బ్యాక్ ని ఇస్తాయి. చాట్ జీపీటీ వంటి ఏఐ ట్యూటర్లు స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్స్,
ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎస్సేస్ కి రియల్ టైమ్ లో ఆన్సర్స్ వచ్చే ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఇంకా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టీచింగ్ జరిగి ఎవరూ వెనుకబడకుండా ఉంటాయి. ఏఐ ద్వారా కండక్ట్ చేయడంతో టీచర్స్ ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ AR అండ్ వర్చువల్ రియాలిటీ VR, దీనితో ఇమ్మర్సివ్ లెర్నింగ్ చేయవచ్చు. AR అప్లికేషన్లో హిస్టారికల్ ఈవెంట్స్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంకా స్టూడెంట్స్ ని 3D మోడల్స్ లోకి ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఎక్స్పెడిషన్స్, మెర్జ్ క్యూబ్. VR హెడ్సెట్లు వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్, ఏన్షియంట్ డేస్ ని చూపిస్తాయి. అంతరిక్షం అండ్ ఇంకా సముద్రం లోపలికి వెళ్లే అనుభవాన్ని కల్పిస్తాయి. నార్మల్ క్లాస్ రూమ్స్ లిమిట్స్ కి అతీతంగా మన థింకింగ్ ని ఎంకరేజ్ చేస్తాయి. కానీ ఇది అలా కాదు. గ్యామిఫికేషన్ అంటే మేక్ లెర్నింగ్ విత్ ఫన్. గ్యామిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ కహూట్, క్విజ్ అండ్ మైన్క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ ఎడిషన్ లెసన్స్ ని ఆటలుగా మారుస్తాయి. స్క్రాచ్, కోడ్ కాంబాట్ వంటి కోడింగ్ ప్లాట్ఫామ్లు ట్రిక్స్ పద్ధతిలో ప్రోగ్రామింగ్ నేర్పిస్తాయి. ఇది స్టూడెంట్స్ లో ఉత్సాహాన్ని పెంచుతుంది అండ్ ఇంకా క్రిటికల్ థింకింగ్ అండ్ టీమ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ కి డ్రీమ్ బాక్స్ అండ్ స్మార్ట్ స్పారో వంటి టూల్స్ స్టూడెంట్స్ యొక్క ప్రదర్శన ఆధారంగా లెసన్స్ లో డిఫికల్టీని సర్దుబాటు చేస్తాయి. స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ గ్యాప్స్ విషయాలను గుర్తించి ప్రత్యేక టార్గెటెడ్ ఎక్సర్సైజెస్ ని అందిస్తాయి. అండ్ ఇంకా ఇది ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు సాధించే వరకు ఆగి తర్వాత టాపిక్స్ కి వెళ్తాయి. డిఫరెంట్ మెథడ్స్ లో స్టూడెంట్ యొక్క స్పీడ్ ని బట్టి ఎడ్యుకేషన్ ని అందిస్తాయి. కొలాబరేటివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ వర్క్ స్పేస్ అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి టూల్స్ స్టూడెంట్స్ దూరంగా ఉండి ఒకే ప్రాజెక్ట్ పై కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. మూడల్, క్యాన్వాస్ వంటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రిసోర్సెస్, అసైన్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ ని సమగ్రంగా అందిస్తాయి. గ్లోబల్ కొలాబరేషన్ ఫెసిలిటీని స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ ని బాగా పెంచుతుంది. రోబోటిక్స్ అండ్ కోడింగ్ ఎడ్యుకేషన్ లీగో మైండ్స్ట్రోమ్స్ అండ్ స్పీరో వంటి రోబోట్స్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ని నేర్పిస్తాయి. Code.org వంటి ప్లాట్ఫామ్లు చిన్న వయసు నుంచే కంప్యూటర్ సైన్స్ ని పరిచయం చేస్తాయి అండ్ ఇంకా ఇది క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ని ప్రోత్సహిస్తాయి. స్టెమ్ లాంటి రంగాల్లోకి స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తాయి. ఈ లెర్నింగ్ అండ్ ఆన్లైన్ కోర్సెస్, కోర్సెరా, ఈడ్టెక్ యాప్స్ అండ్ మూక్స్ వంటి ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ విషయాలపై కోర్సులు అందిస్తాయి. స్టూడెంట్స్ కి టైం కుదిరినప్పుడే నేర్చుకోవచ్చు అండ్ ఇంకా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. ఎనాలిటిక్స్ వంటి టూల్స్ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్, అటెండెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ని ట్రాక్ చేసి ఆ డేటా ఆధారంగా టీచర్స్ టీచ్ చేసే విధానాన్ని మారుస్తాయి. అసిస్టివ్ టెక్నాలజీస్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, స్క్రీన్ రికార్డర్, స్క్రీన్ రీడర్స్ అండ్ బ్రెయిలీ డిస్ప్లేస్ డిజేబిలిటీ స్టూడెంట్స్ కి ఉపయోగపడతాయి. ఏ ట్రాన్స్క్రిప్షన్ సర్వీస్ లెక్చర్స్ అందుబాటులోకి వస్తాయి. ఎడ్యుకేషన్ లో అందరికి సమానమైన అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ సినారియోస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏఐ అసిస్టెంట్ స్టూడెంట్స్ యొక్క ఎమోషన్స్ మరియు వాళ్ళ సిచ్యువేషన్స్ ని గమనిస్తూ అవసరమైతే బ్రేక్స్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తూ లేదా మోటివేషన్ ఇచ్చే మాటలు చెప్పి టీచ్ చేస్తాయి. ముఖ భావనలు, శబ్దం, బయోమెట్రిక్స్ ద్వారా ఎమోషన్స్ ని గుర్తించి స్టూడెంట్స్ ఒత్తిడికి గురవకుండా నెమ్మదిగా నేర్చుకునే విధంగా చేస్తుంది. ఏఐ స్టూడెంట్ లో పవర్ అండ్ ఇంట్రెస్ట్ ని గుర్తించి కెరియర్ ట్రాక్ ని అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ లో ఆసక్తి ఉన్న స్టూడెంట్ కి బయాలజీ మాడ్యూల్స్, వర్చువల్ హాస్పిటల్ టూర్స్ లాంటివి ఇస్తుంది. ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, కాంపిటీషన్స్ ఇచ్చి ప్రిపేర్ చేస్తుంది. దానివల్ల స్టూడెంట్స్ మరింత స్పష్టమైన దృష్టిలో ముందుకు సాగుతారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజేబిలిటీ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను అందిస్తుంది. అడాప్టివ్ ఇంటర్ఫేసెస్ తో ఉంటాయి లైక్ స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ అవసరాలను అందిస్తుంది. ప్రతి విద్యార్థి అడ్డంకులేమీ లేకుండా సులభంగా చదువుకోవచ్చు. ఇది మెయిన్ పార్ట్, ద హ్యూమన్ ఎలిమినేషన్. టెక్నాలజీ ప్రభావం పెరుగుతున్న ప్రపంచంలోనూ మానవ ఉపాధ్యాయుల పాత్ర అతి ముఖ్యంగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను విశ్లేషించడం, పాఠాలను అనుకూలంగా మార్చడం అండ్ ఇంకా ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్స్ ని అందించడం ఇలాంటివన్నీ చేయగలుగుతుంది. కానీ హ్యూమన్ టీచర్స్ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని టెక్నాలజీ చూపించలేదు. టీచర్స్ కేవలం టీచర్స్ లా కాకుండా మార్గదర్శకులుగా అండ్ ఇంకా ఆదర్శంగా నిలుస్తారు. టీచర్స్ విద్యార్థుల ఎమోషనల్ నీడ్స్ ని గుర్తించి సంప్రదిస్తారు. వాళ్ళు స్టూడెంట్స్ విసుగ్గా, ఆందోళనగా ఉన్నప్పుడు గ్రహించి
పర్సనల్ సపోర్ట్ ని ఇస్తారు. అండ్ ఇంకా ఈ ఏఐ ఫీలింగ్స్ ని డేటా ద్వారా గుర్తిస్తుంది. అండ్ ఇంకా ప్రోత్సాహం లాంటివి అర్థం చేసుకోవడం మనుషులకే సాధ్యం. అర్థమైందా? టీచర్స్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ యొక్క అవసరాలను బట్టి పాఠాలను మార్చుకుంటారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తారు. హ్యూమన్ క్రియేటివిటీ కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా స్టూడెంట్స్ తో డిస్కస్ చేస్తారు. అంతేకాకుండా కథ చెప్పడం ద్వారా పాఠాలను ఆసక్తికరంగా చేస్తారు. టీచర్స్ స్టూడెంట్స్ లోపల ఉన్న ప్రతిభను వెలికి తీసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించగలుగుతుంది, కానీ టీచర్స్ యొక్క వ్యక్తిగత అనుభవాలు, ప్రోత్సాహం మరియు ఆసక్తి ద్వారా స్టూడెంట్స్ ను ఇన్స్పైర్ చేయలేదు. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకా టీచర్స్ ట్రస్ట్ ని ఇస్తారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథం ని బేస్ చేసుకొని ట్రీట్ చేస్తుంది. టీచర్స్ నిజమైన జాగ్రత్త, అర్థం చేసుకోవడం అండ్ ఇంకా అనుభవాలను పంచుకోవడం ద్వారా రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేస్తారు. టీచర్స్ యొక్క ఓర్పు, సహనం, దయ చూపిస్తూ స్టూడెంట్స్ కి జీవన మార్గాలను చూపిస్తారు. టెక్నాలజీ ఎడ్యుకేషన్ ని మెరుగుపరచగలదు, కానీ టీచర్స్ లాంటి ఫ్రెండ్షిప్ ని ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ అనేది కేవలం జ్ఞానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడం కూడా. అందుకే టీచర్స్ ఎప్పటికీ చదువుకునేటప్పుడు ముఖ్యమైన భాగంగా ఉండిపోతారు. నిజంగా టీచర్స్ ఉంటేనే చాలా ఎంజాయ్ గా ఉంటుంది. మనందరి స్కూల్ డేస్, కాలేజ్ డేస్ చూసుకుంటే మనం అయితే చాలా వరకు చాలా అనుభవాలను అయితే, ఎమోషన్స్ అయితే ఫేస్ చేసాం. అలా ఉంటేనే చాలా విషయాలు తెలుస్తాయి. అలా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 ఏఐ మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.